మామ ఈ వీడియోలో మీకు నెక్స్ట్ రాబోతున్న గోల్డ్ షేడ్ బండిల్ గురించి, బన్నీ బండిల్ రేట్ను గురించి, బన్నీ MP40 రేట్ను గురించి, నెక్స్ట్ అప్డేట్లో రాబోతున్న ఈవో బండిల్లు, ఈవో గన్నుల గురించి చెబుతాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా ఫస్ట్ అప్డేట్లోకి వస్తే ఫ్రీ ఫైర్లో గుర్రాలు రాబోతున్నాయి. ఒకటి వైట్ ఒకటి బ్లాక్, 2 గుర్రాలు వస్తాయి. ఈ గుర్రాల మీద ప్లస్ ఏంటంటే మీరు ఈ గుర్రాల మీద వెళ్తుంటే హెల్త్ కూడా వస్తుంది. మామ ఫ్రీ ఫైర్ కూడా మళ్ళీ ఇంకో కొత్త స్కైవింగ్స్ తెచ్చాడు మామ. ఈ స్కైవింగ్స్ మేలో వస్తుంది అంటున్నారు. ఒకసారి చూడండి మామ, మీలో ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేయండి. ఇదే టైంలో కొత్త గ్లోవాల్ కూడా వస్తుంది మామ. నాకైతే బాగా నచ్చింది, ఈ గ్లోవాల్ అయితే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి మా. గ్లోవాల్తో పాటు కొత్త కటనా కూడా వస్తుంది. ఇప్పటికే ఉన్న క్యారెక్టర్లు సరిపోవు అన్నట్టు ఇంకో కొత్త క్యారెక్టర్ కూడా తీసుకొస్తున్నాడు. నాకైతే అసలు చిరాకు పడుతుంది. జరిగిన వాడు ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఇదేం కొత్తగా రాబోతున్న బ్యాక్ ప్యాక్, అంతేం లేదు, ఏం బాగాలేదు ఇది కూడా. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో ఇంకో కొత్త ఈవో M10 తీసుకొస్తున్నట్టు. ఇప్పుడు కొనం సరిపోదు అన్నట్టుగా మళ్ళీ కొత్త తెస్తుండు. ఇది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. కొత్త యానిమేషన్ తెస్తాడు, కొత్తగా అసలు మళ్ళీ మన దగ్గర మాత్రం డైమండ్ మాత్రం అంతే తీసుకుంటాడు. గన్ అయితే బాగుంది కానీ చూడడానికి, కాకపోతే మనకి ఏం ఉపయోగం చెప్పండి మీరే. ఇప్పటికే చాలా గన్లు ఉన్నాయి. ఇవన్నీ మేలో వస్తే ఏప్రిల్కి వచ్చేసరికి మన ఫ్రీ ఫైర్ వెళ్ళి మళ్ళీ ఇంకొక యానిమేతో కొలాబ్ అయింది. ఆ యానిమే పేరు గింటామా. ఇందులో రాబోయే బండిలు ఎలాగా ఉంటాయి, లీక్స్ వచ్చాయి. ఇందులో మెయిన్ బండిల్కి డ్యూయల్ లక్ ఉంటుంది. ఇదిగో ఇలాగ ఉంటుంది, 2 బండిల్లు, ఒక ఫీమేల్ బండిల్, ఇంకో 2 మెయిల్ బండిల్లు. అంతా ఓకే కానీ ఈ పెట్టిన ఎలా ఇస్తాడో అర్థం కావట్లేదు. మాకు కొత్తగా ఇస్తాడంటున్నారు. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇచ్చి డెవలప్ సిస్టమ్ ఇస్తాడంటున్నారు. ఈ పెట్టికి నాకు అర్థం కావట్లేదు ఎట్లా ఇస్తాడనేది. గింటామా టైంలో ఏమో ఫ్రీ ఫైర్లో క్లాక్ టవర్ని మార్చబోతున్నాడు అంటున్నారు. ఇంకో ఫుట్బాల్ ఈవెంట్ కూడా ఉంది, దాంట్లో ఏమో ఫ్యాక్టరీని మారుస్తాడు అంటున్నారు, ఫుట్బాల్ కోర్ట్ లాగా. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మళ్ళీ వీడియో చేస్తాను. ఫైనల్లీ గోల్డెన్ షేడెడ్ బండిలు వస్తుంది అంటున్నారు. దీంతో పాటు కొత్తగా ఇంకొక బండిలు మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాడు. అసలు అయితే ఈ ఈవెంట్ రంజాన్కే రావాలి కానీ రంజాన్లో జోకర్ బండిలు రావడం వల్ల ఇది లేట్ అయింది. ఈ బండిలు అన్నింటినీ యూనివర్సల్ రింగ్ ఈవెంట్లోకి తెస్తున్నాడు అంటున్నారు. మ్యాక్సిమం గుడ్ ఫ్రైడేకి తెస్తాడంటున్నారు, లేదంటే ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే కానీ ఈ బండిలు వచ్చేస్తాయి మన ఫ్రీ ఫైర్లోకి. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మామ, కామెంట్ చేయండి. ఒకవేళ ఇవి రాకపోతే బన్నీ బండిలు వచ్చే ఛాన్స్ ఉందంట. ఈ ఓల్డ్ బన్నీ బండ్లు ఇవన్నీ కలిపి మళ్ళీ ఇంకోటి కొత్తది ఏదో ఒకటి పెడతాడు, అవన్నీ కలిపి యూనివర్సల్ రింగ్ ఈవెంట్లోకి తెస్తాడంట. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా వచ్చింది అంటున్నారు, ఖచ్చితంగా రావచ్చు. ఇంకా వెపన్ యూనివర్సల్ టోకెన్లోకి వెళ్తే ఈ బన్నీ MP40 అని ఇంకా MP40 థీమ్డ్, అదే బన్నీ థీమ్డ్ MP40ని తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారంటున్నారు. వీటన్నిటిని కూడా కలిపి ఇంకో కొత్తగానే యాడ్ చేసి యూనివర్సల్ రింగ్ ఈవెంట్లోకి తీసుకొచ్చేస్తారంటున్నారు. ఇంకా చాలా అప్డేట్లు ఉన్నాయి మామ, ఇంకా చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఈ వీడియో సరిపోవట్లేదు, చిన్న వీడియోనే చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, తర్వాత ఇంకో పెద్ద వీడియో చేస్తాను ప్లీజ్ మామ. ఈ వీడియోలో మీకు ఏమన్నా తప్పుగా అనిపిస్తే దాన్ని ఒక్కోసారి కామెంట్ చేయండి. నచ్చితే ఒక హార్ట్ సింబల్ కామెంట్ చేయండి మామ. లాస్ట్గా ఒక లీక్ ఏంటంటే, ఇది వచ్చి దూరం చెప్పలేను, AC80 ఈవో గన్ రావచ్చు అంటున్నారు. వచ్చి దూరం నాకైతే తెలియదు కానీ వస్తుంది అంటున్నారు. దీన్ని ఎందుకు లాస్ట్లో చూద్దామంటే మళ్ళీ రాకపోతే నన్ను తిట్టుకోమాకండి.